18 పురాణములు ఆ రోజుల్లో చెప్పగలిగాను. దానికి మూల కారణం మాత్రం ఒకటి ఉన్నది. నేను 93లో ఏలూరు చేరగానే మొట్టమొదట నాకు శిష్యుడైనటువంటి వాళ్ళల్లో అంబికా దర్బారుపతి కృష్ణ గారు. అంబికా దర్బారుపతి గురించి తెలియని వాళ్ళు ఉండరు కదా. వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ ఇంచుమించుగా అందరికీ తెలుసు, భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది. ఆ కృష్ణ గారు ఒక రోజున నన్ను వారి ఆఫీసుకి సవినయంగా పిలిచి పాదాలకి నమస్కారం చేసి, ఎప్పుడు కూడా కృష్ణ గారు నేను కనపడితే రోడ్డైనా పాదాల మీద పడి దండమే పెడతాడు. అది భక్తి అంటే. ఎన్ని కోట్లు సంపాదించినా ఆ కుటుంబంలో అందరికీ భక్తి ఉన్నది. అందులో అంబికా కృష్ణ ఆయన మామూలు భక్తుడు కాదు, నాకు వీరభక్తుడు. పాదాలకే నమస్కరించి మంత్రోపదేశం పొందారు. ఏమండి మీ ద్వారా దేవీ భాగవతం వినాలండి అన్నారు. మేము అంబికా దర్బారుపతి అనేటటువంటిది నడుపుతున్నామండి. అమ్మవారి చరిత్ర దేవీ భాగవతంలో ఉందని మీరు ఎప్పుడో చెబితే విన్నాను, దేవీ భాగవతం చెప్పండి అంటే ఏలూరులో అగ్రహారంలో పాత శివాలయంలో 40 రోజుల పాటు దేవీ భాగవతం చెప్పాను. అప్పటికంతా 1995వ సంవత్సరం. అది చాలా చిన్నవాడిని అప్పటికి. సరిగ్గా 66లో పుట్టానంటే 95 నాటికి 37 కూడా రాలేదు ఇంకా. ఆ వయస్సులో దేవీ భాగవతం మొదలుపెట్టాను. ఈ చివరి నుంచి ఆ చివరి దాకా జనం వచ్చేవారు. ఆ పాత శివాలయంలో కొన్ని పురాణాలు చెప్పాక ఈ శివాలయం కొత్త శివాలయం కూడా కట్టారు. పాతగాస్తో కొత్తది అయిపోయిందనమాట. అప్పుడు కృష్ణ గారు దేవీ భాగవతం 40 రోజులు చెప్పారు. 18 పురాణాలు ఉన్నాయన్నారు కదా, మొత్తం ఇక్కడే కంటిన్యూ చేసేయండి అన్నారు ఆయన. అందుకని ఆ విధంగా 95లో మొదలుపెట్టినటువంటి పురాణముల యొక్క ప్రవాహం ఉన్నదే, ఆ ప్రవాహం 2008 వరకు సాగింది. అప్పుడు ఎక్కువగా ఏలూరులో ఉండేవాడిని, ఉద్యోగంలో కూడా ఉన్నాను కనుక కొంతకాలం పాటు 18 పురాణములు అదే వేదిక మీద చెప్పాను. దాన్ని ఆయన క్యాసెట్ రూపంలో చేసుకున్నారు. ఇదిగో ఇలాగే పురాణములు సాగుతున్నాయి, అవధానములు సాగుతున్నాయి. భగవంతుడు నడిపినంతకాలం పురాణములు చెప్పి వెళ్ళిపోతాం. ఇప్పుడు హైదరాబాదులో ఉన్న పీఠంలో కూడా ఉప్పల్లో అద్భుతమైన పురాణ ప్రవచన మండపం ఇప్పుడున్న మా ఉప్పల్ ఇంటికి దగ్గరలోనే నిర్మాణం చేస్తున్నాం. అది ఏడాది లోపల పూర్తవుతుంది. 18 పురాణములు అందులో పారాయణ చేయిస్తాం.